హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో మంత్రులకు సంబంధించి చంద్రబాబు గారి కేబినెట్లో మంత్రులకు సంబంధించి రోజుకో కథనం వెలుగులోకి వస్తూ ఉంది. ఇప్పటిదాకా జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి అన్నదమ్ముల పంచాయతీ, తర్వాత మరో మాజీ మంత్రి కడపకు సంబంధించిన నేతకు ఈ ఫ్లై యాష్ గొడవ, తర్వాత లిక్కర్ సిండికేటు, ఇవన్నీగా అంటే మంత్రులందరూ రాబోయే 5 ఏళ్లలో మళ్ళీ ప్రభుత్వంలో ఉంటామా, అధికారంలోకి వస్తామా లేదన్న ముందస్తు అంచనాల నడుమ దొరికిందే సందు అన్నట్టు రెచ్చిపోతూ ఉన్నారు. ఇష్టారీతిన అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. ఈ సంగతి అందరికీ ప్రజలకందరికీ ఈ పాటికే వెళ్ళిపోయింది. గ్రౌండ్ లెవెల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత కూడా వ్యక్తమవుతా ఉన్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రిగా విధులు నిర్వహిస్తున్న వంగలపూడి అనిత మేడం పిఏ అరాచకాలను మన కులపత్రిక ఈనాడు రాసింది. ఒకసారి చూద్దాం. ఆయనపై అక్రమ వసూళ్లు, సెటిల్మెంట్లు, అవినీతి ఆరోపణలు, అనిత అండతోనే అరాచకాలు కొనసాగిస్తున్నారని విస్తృత ప్రచారం. ఆరోపణలు, ఫిర్యాదులను పెద్దగా పట్టించుకొని మంత్రి, ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు, ఎటకేలక పిఏగా తొలగింపు. హోంమంత్రి వంగలపూడి అనిత వద్ద ప్రైవేటు పిఏగా పనిచేస్తున్న సందు జగదీష్పై వేటు పడింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన్ని ఆ పోస్ట్ నుంచి తొలగించారు. బదిలీలు, పోస్టింగ్లు, సిఫార్సుల కోసం అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, సెటిల్మెంట్లు చేస్తున్నారని జగదీష్పై తొలి నుంచి ఆరోపణలున్నాయి. ఆయన వ్యవహార శైలి, ప్రవర్తన దురుసుగా ఉందంటూ తెదేపా శ్రేణులు అనితను వివిధ పనులపై కలవడానికి వచ్చిన వారు తొలి నుంచి అసంతృప్తిగా ఉన్నారు. జగదీష్ గత 10 ఏళ్లుగా అనిత వద్ద ప్రైవేట్ పిఏగా పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఆమె హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జగదీష్ ఎంత పెద్ద నాయకుడినైనా ఖాతరు చేసేవారు కాదు. మంత్రి తర్వాత తానే అన్నట్టు వ్యవహరించేవారు. ఎన్ని విమర్శలు వచ్చినా అనిత ఆయన్ని పిఏగా తొలగించలేదు. దీంతో ఆమె అండదండలతోనే ఆయన ఈ అరాచకాలు, అక్రమ వసూళ్లు కొనసాగిస్తున్నారని విస్తృత ప్రచారం సాగింది. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఎటకేలకు అనిత జగదీష్ను పిఏగా తొలగించారు. ఈ విషయాన్ని ఇటీవల పాయకరావుపేట నియోజకవర్గంలో తెదేపా కార్యకర్తల సమావేశంలో ఆమె బహిరంగంగా వెల్లడించారు. దీంతో నియోజకవర్గంలో క్యాడర్, జగదీష్ బాధితులు సంబరాలు చేసుకున్నారు. ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఆయన బెదిరింపులకు దిగేటోడంట. జగదీష్ లెక్కలేని తనం, అరాచకాలను సహించలేకపోయిన రామవరం మండలానికి చెందిన తెదేపా నాయకులు కొందరు ఆయనపై అక్రమాలపై అంతర్గతంగా ఓ సమావేశం పెట్టుకున్నారు. ఆయన తీరును హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లాలనుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న జగదీష్ ఆ సమావేశంలో పాల్గొన్న నాయకులకు ఫోన్ చేసి ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ బెదిరింపు ధోరణితో మాట్లాడారు. దీంతో హోంమంత్రికి భయపడి వారెవరు అప్పట్లో నోరు విప్పలేకపోయారు. పేకాట శిబిరాలు, మద్యం దుకాణాల్లో వాటాలు. సో మరి 10 ఏళ్లుగా పిఏగా పనిచేస్తున్న వ్యక్తి ఆయన అరాచకాల గురించి హోంమంత్రికి తెలియదు అనుకోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజల మూర్ఖత్వం అనమాట. ఇప్పుడు వీళ్ళు ఎట్లాగో పాలిష్డ్గా రాస్తారు. ఎందుకంటే మన కులపత్రిక ఇట్లాంటి హోంమంత్రిని తన క్యాబినెట్లో పెట్టుకొని పాలన సాగిస్తున్న అపప్రద మళ్ళా చంద్రబాబుకు రావద్దు కదా. అందుకే ఈమె హోంమంత్రికి తెలియకుండానే జగదీష్ ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాడు. సో ఆయన అరాజకాల మీద సొంత క్యాడర్లోనే తీవ్రమైన తిరుగుబాటు వస్తుంది. దీన్ని గమనించి ఆమె తీసేసింది, దిద్దుబాటు చర్యలకు దిగిందని అనుకోవాలన్నమాట. ఈ పేకాట శిబిరాలు, మద్యం సిండికేట్ వ్యాపారాలు, వీటన్నిటిలో మనకు వచ్చే అక్రమాలు, అక్రమ సంపాదన, ఇవన్నీ ఏవి కూడా ఆగుతాయని అనుకోవడం మన మూర్ఖత్వం అన్నమాట. ఎందుకంటే స్వయంగా హోంమంత్రి ఇలాకాలోనే లిక్కర్ సిండికేట్లకు సంబంధించి ఆ మధ్య కొన్ని వీడియోలు బయటకు వచ్చినాయి కదా. రైతుల సమక్షంలో, గ్రామ పంచాయతీల సమక్షంలో ఓపెన్గా వేలంపాట నిర్వహించి పాటలు పాడుకున్నారు బెల్ట్ షాపులకు సంబంధించి. సో ఆమె హోంమంత్రి అయ్యి ఉండి లా అండ్ ఆర్డర్ పర్యవేక్షణ తన చేతుల్లో ఉన్నా కూడా ఇట్లాంటి వాటి మీద చర్యలు తీసుకోవట్లేదు. అంటే పిల్లి పాలు తాగుతూ తనను ఎవరు చూస్తలేరు అని అనుకోవడమే అనమాట. సో మరి ఈ 2 కేసుల విషయానికి సంబంధించి, అనగాని ప్రసాద్కు సంబంధించి నిన్న కులపత్రికలోనే వచ్చింది, చంద్రజ్యోతిలోనే. ఆయన హైదరాబాద్లో ఉండి సెటిల్మెంట్లు చేస్తూ ఉన్నాడంట. రెవెన్యూ శాఖను మొత్తం గుల్లగా చేసిండు. ఇష్టారీతిన భూ కబ్జాలు, సెటిల్మెంట్లు చేసుకుంటా పోతున్నాడు అని చెప్పి ఆంధ్రజ్యోతి రాసింది. ఇప్పుడేమో ఈనాడులో ఈ స్టోరీ వచ్చింది. అంటే మరి దీనికి సంబంధించి వీళ్ళ తలకాయలు ఎగరగొట్టే ప్రయత్నమా, లేకపోతే కేబినెట్ నుంచి ఉద్వాసన ప్రకటించే వ్యవహారమా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక దళిత మహిళకు హోంమంత్రి ఇచ్చిన మరో నాయకుడు లేడని మొన్నటిదాకా ప్రొజెక్ట్ చేసిరు కదా. సో గతంలో పవన్ కళ్యాణ్ గారేమో హోంశాఖ నా చేతిలో ఉంటుంటే లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఇంకో రకంగా ఉండేది అని ఆయన ఆరోపణలు చేసిన తరుణంలో మరి హోంశాఖ ఎవరికి దక్కబోతుంది? మార్చిలో మొత్తం మీద అంటే చిన్నబాబు గారికి పట్టాభిషేకం, ఏవేవో ఉన్నాయన్నమాట. సో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో నాగబాబు గారికి మంత్రి పదవి, మందికి లైన్లో ఉన్నారని చెప్పి వినిపిస్తూ ఉంది. మరి ఎవరెవరికి అకామిడేట్ చేస్తారు? అందులో భాగంగా వీళ్ళను ఎగరగొట్టేందుకు కులపత్రికల్లో ఈ కథనాలు వస్తున్నాయి అన్నది మార్చి వరకు ఆగితే కానీ తెలిసే అవకాశం లేదు.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.